దివాలా తీసి ఆర్టీసీలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులందరూ కూడా మరి ధర్నాలు చేస్తే, నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళ ఉద్యోగులను తొలగించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్లు మట్టుబడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైంది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే ఇవాళ అధ్యక్ష మహిళల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో ఇవాళ మహిళల కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాల్ని మరి మొదలుపెట్టింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరినీ కోటీశ్వరులను చేయాలనే ఒక లక్ష్యంతోటి ఇవాళ పావుల వడ్డీకి వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఏదైతే మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ 600 బస్సుల్ని వారికే ఇచ్చి వారిని బలోపేతం చేయడానికి గొప్ప నిర్ణయం చేసింది ఈనాటి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక ఆర్టీసీ బస్సులే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు ఒక పెట్రోల్ బంకును కూడా మహిళా సంఘాలను కేటాయించడం జరిగింది. మహిళా సంఘాలను పెట్రోల్ బంకులను కేటాయించడం ద్వారా వారికి ఆర్థిక పరిపుష్టికి ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఇవాళ ఏదైతే సోలార్ పవర్ ద్వారా నియోజకంలో గ్రామాల్లో ఎక్కడెక్కడైతే కనీసం 1000 మెగావాట్ల విద్యుత్ని వారి ద్వారా ఉత్పత్తి చేసి వారిని బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేస్తుంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష ఆనాడు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకు అందరికీ కూడా ఆనాటి ఆ ప్రభుత్వం చీరల పంపిణీ చేసిండ్రు అధ్యక్ష. ఆ చీరల పంపిణీ మనం అందరం కూడా చూసినాం అధ్యక్ష. కిలోలు చొప్పున కొనుక్కొచ్చి లాతూరులో కొనుక్కొచ్చి కిలోలు చొప్పున ఉన్నటువంటి పేదవాళ్ళకు మేము పండుగ చేసుకోలేదు అధ్యక్ష. అనేక సంవత్సరాలుగా తరాలుగా మేమందరం కూడా పండుగలు చేసుకుంటాం అధ్యక్ష. తమరు కూడా తెలుసు మనమందరం పండుగ చేసుకుంటున్నాం. పండుగలో మనకు ఉన్నటువంటి మేరకు మరి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి చీరలను బట్టలను కొనుక్కుంటున్నటువంటి సంస్కృతి తెలంగాణ ఆడపడుచులకు ఉంది అధ్యక్ష. కానీ వీరు ఆనాడు యొక్క సంస్కృతిని అలహీన చేసి అవహేళన చేసే విధంగా ఆనాడు చీరలను తీసుకొచ్చి ఆ చీరలన్నీ చూస్తే అధ్యక్ష ఇవాళ పొలాల చుట్టూ పిట్టల కాపులుగా ఉన్నాయి అధ్యక్ష. అటువంటి చీరలను తీసుకొచ్చి పంపిణీ చేసి తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులను అవమానం చేసింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటాను అధ్యక్ష. అటువంటి వారు ఇవాళ మహిళా అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా శోచనీయం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా కట్టెల పొయ్యిల మీద వంట చేయడం ద్వారా వారి ఆరోగ్యం పాడవుతుంది, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి నాయకత్వం ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మరి ఆనాడు అనేకమైనటువంటి కార్యక్రమాల అమలులో భాగంగా ఆనాడు ఆ ప్రభుత్వం 400 రూపాయలకే మనం అందరం పంపిణీ చేసాం అధ్యక్ష. తమరున్నారు మేమున్నాం అందరూ కూడా పంపిణీ చేసాం అధ్యక్ష. ఆ రోజు 400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి స్టవ్తో సహా ఆనాడు పంపిణీ చేసింది యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధ్యక్ష. కానీ ప్రభుత్వాలు వచ్చినటువంటి ప్రభుత్వాల అధ్యక్ష 1250 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ చేసినారు అధ్యక్ష. అందుకనే మేము ఎన్నికల ప్రచారంలో మనం చెప్పినాం అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా మీకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఆ విధంగానే ఇవాళ అక్క చెల్లెళ్ళందరూ కూడా కానీ ఆ ప్రభుత్వంలో మళ్ళీ అధ్యక్ష వాళ్ళని మళ్ళీ కూడా గ్యాస్ పొయ్యి నుంచి కట్టెల పొయ్యికి తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేసినారు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ మళ్ళీ ఆడపడుచులకు గ్యాస్ పొయ్యిలు ఇవ్వాలనే ఆలోచనతోటి 500కే ఇవాళ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది అధ్యక్ష. అందుకే ఇవాళ ఒక గ్యాస్ సిలిండర్ కొరకు అధ్యక్ష 433 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ఈనాటి ప్రభుత్వం సంవత్సర కాలంలో అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఉచిత విద్యుత్ సంబంధించి అధ్యక్ష మీకు అందరూ తెలుసు ఇవాళ చాలా గొప్పగా రైతుల గురించి వీళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఒకసారి బాధ అనిపిస్తున్నది, ఒకసారి నిజంగా నవ్వు అనిపిస్తుంది అధ్యక్ష. ఆనాడు రైతులకు సంబంధించి అధ్యక్ష మేమందరూ కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తా అని చెప్పింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అధ్యక్ష. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే ఎల్బీ స్టేడియంలో అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన
మొట్టమొదటి సంతకం పెట్టింది ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ పైన మొట్టమొదటి సంతకం పెట్టింది ఆనాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇవాళ ఆ ఉచిత విద్యను కూడా తమ మాటలతోటి తన అబద్ధపు మాటలతోటి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మా పేటెంట్ గా మేమే ఉచిత విద్యుత్తును రైతులకు అందిస్తున్నామన్నటువంటి ఒక అవాస్తవాలకు దూరమైనటువంటి మాట అబద్ధపు ప్రచారాలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ అని, ఉచిత విద్యుత్ని అమలు చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఏదైతే చెప్తా ఉందో అని వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. కానీ ఉచితంగా రైతులకు విద్యుత్ అందించి ఎవరు అధ్యక్ష? ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని అండగా నిలబడింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే పేద వర్గాలకు సంబంధించి రైతాంగానికి సంబంధించితో పాటుగా ఏదైతే ఇవాళ పేదలు ఉన్నటువంటి మహిళా సోదరులు గారు కావచ్చు, వాళ్ళ గృహాలకు వాడేటువంటి గృహ పథకంలో వాడేటువంటి గృహాల్లో వాడేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అధ్యక్ష, దానికి 200 యూనిట్ వరకు అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పేద వర్గాలు 200 యూనిట్ కంటే ఎక్కువ కాలం అధ్యక్ష. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము గ్రామాల్లో చూస్తున్నాం, మా ఇళ్లలో చూస్తున్నాం అధ్యక్ష, తండాలలో ఎక్కడ కూడా 200 యూనిట్ కంటే ఎక్కువ పేదల వర్గాల్లో కాలం అధ్యక్ష. అందుకనే ఇవాళ 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించింది ఇవాళ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇవాళ సుమారుగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది గృహాలకు ఇవాళ ఉచిత విద్యుత్తును అందిస్తున్నది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా దాని ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలోనే అధ్యక్ష ఈ 200 యూనిట్ విద్యుత్కి 1775 కోట్లను ఇవాళ విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టలేదని వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అధ్యక్ష. ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష? వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టించి మేము ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కట్టినాం అధ్యక్ష. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కడితే ఇందిరమ్మ ఇల్లు కడితే మీ 70 ఇళ్ళు, మీరు అగ్గిపెట్టేంత ఇల్లు, ఈ ఇల్లులో కొడుకు ఎడబడుకుంటారు, బిడ్డలు చేయడబడుకుంటారు, మీ మేక పిల్లల్ని కట్టిస్తారని అవహేళన చేస్తూ అనేక సభలో మాట్లాడి అనేక అబద్ధాల ప్రచారం చేసి ఆనాడు 2014లో అధికారంలోకి వచ్చినట్టు ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఎన్నికల తర్వాత ఏదైతే రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానంటూ హామీని తుంగలో తొక్కింది ఆనాటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. చూపేటంటే అధ్యక్ష వీళ్ళు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టారో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. నా నియోజకవర్గంలో అధ్యక్ష నేను 1000 ఇళ్ల కంటే ఎక్కువ కట్టాలి అధ్యక్ష. దేవరకొండ పట్టణంలో 500 అధ్యక్ష. అదేవిధంగా చింతపల్లి ఒక 2 గ్రామాలు కలిసి మొత్తం కలిపి ఒక 1000 ఇళ్లు నిర్మాణం చేశారు అధ్యక్ష. ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా పూర్తిగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేయలేదు అధ్యక్ష. ఆ డబుల్ బెడ్లో కరెంటు లేదు, కావాల్సిన డ్రైనేజ్ లేదు, అదేవిధంగా వాళ్ళకి ఏమి కావాలో ఆ వసతులు ఏది చేయకుండా అట్లే విడిచిపెట్టిపోతాయి. నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొన్న వాటికి సందర్శించినప్పుడు వాటికి కావాల్సినట్టు అక్కడ ప్రజలందరూ అయ్యా మాకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించిపోయినారు, కాగితాలు ఇచ్చిపోయినారు, కానీ ఒక్క వసతులు లేవు, ఇది వారి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి అంటే అప్పుడు నేను ప్రభుత్వ అధికారులందరితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి మా హౌసింగ్ మంత్రి గారితో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఇటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎమ్మటే రిపేర్ చేసి అలా పంపాలంటే అప్పుడు కనీసమైన సౌకర్యాలు కల్పించి అందులో పంపిన అధ్యక్ష. వీళ్ళు ఇవాళ ఇందిరమ్మ గురించి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడేటువంటి